అయ్యో! సుబ్రహ్మణ్యమా? ఏ చూనమ్మా ఎన్నిసార్లప్ప నువ్వు అసలు ఫోన్ నంబర్ యో ఎన్ని ప్రసాద్, నీకే శుభవార్త. ఏడ ఈ 1 గంట అవుతుంది పిల్లోళ్ళు పనుకున్నారు ఈడ. యో, ఆ, నీకు పిల్లోడు పుట్ట పోతా అంటే మళ్ళా పిల్లోడు పడుకున్నాడైతే. మా ఇంట్లో ఫ్యామిలీ ఉన్నాము, ఫ్యామిలీ పనుకున్నాం, యో, ఏమైంది? మీ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారంటే మా ఇంట్లో ఉన్నారు ఇంకా. నాకు వచ్చి ఏం మాటలు ఈ టైంలో యో, ఏమి మన ఇద్దరము ఫ్యామిలీనే కదా ఏంది? ఏం మాట్లాడుతున్నావు నన్ను? పో అసలు నీకు చెప్తానా మరసని చెప్తున్నా నువ్వు. యో, చెప్పేది నో ప్రసాద్. మనము ఫ్యామిలీ, నువ్వు ఫ్యామిలీ, నీకు ఇప్పుడు కొత్త ఫ్యామిలీ. ఏ చెప్పేది నువ్వు, తొరిపనుడా అవలా ఏమని మాట్లాడుతున్నా వీడ. మధ్యాహ్నం కాడ నచ్చి మధ్యాహ్నం కాడ ఫోన్ చేసి ఏమి ఏమైనా నీకే పని కూడా ఉందా, నీకేమన్నా లేదా, నీకేమన్నా ఆ? యో, నోరు నువ్వు అన్న గిన్నె అని మాట్లాడద్దు ప్రసాద్. అప్పుడప్పుడు నువ్వు నువ్వు మామయ్యాను. నువ్వు మామయ్య నా లవ్వుడన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏంటి ఎవరు మామయ్య నువ్వు? ఆ ఏ సరే, బజార్ మమ్మడా మళ్ళీ మాట్లాడుతావు మళ్ళా సిగ్గు లేకోకుండా? ఏంటి సరే మాట్లాడినా కానీ ఎవడు ఇప్పుడు ఏమై తండ్రి కాబోతున్నావు తెలుసా నీకు లేదా? ఎవడు తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు? యో, నేను ఎప్పుడు తండ్రి అయినా గాని నువ్వు కొత్తగా అయినావు చూడు, భలే ఖుషీగా ఉందబ్బా. మనవోడిని ఎత్తుకునే రోజులు దగ్గరికి పడ్డాయి. మెట్లు ఎట్లు ఇరిగిపోతా నీకే. నాకన్నా ఇట్లా గానగల మాటలు మాట్లాడితే. నీలాగే పండికోతి బిడ్డ పుట్టాలి. ఏ పండుకోతే? నువ్వు తండ్రి పండికోతి లెక్కే ఉంటాడు కదా నువ్వే. నువ్వు ఉంటావు చూడు తొర్రు ముసలోనివి, ముచ్చాంగ్ మగమోహన్ మాత్రం ఉంటావు నువ్వు. ఏ యో, పండుకోతికి ముడి పెద్దగా ఉండి మొగం అంతా లావు వాసింటదే నీ లెక్కే. నీ లెక్క వాసింటే చూడు, పంది మూతి ఇవన్నీ వాసింటే యో, ఎట్లుంటాయి? సరే గాని ఒకటి నువ్వు సో పాప. నేను మర్యాదంగా చెప్తానా, ఇవన్నీ చేయొద్దు యో, చిన్న. పాప నీలోసుకుంది. నీళ్ళన్న పోసుకొని, ఉచ్చలన్న పోసుకొని, దిడ్డుగానే పోసుకొని, నీకు ఏలప్పనైనా. యో ప్రసాద్, చిల్లర కూతలు కొయ్యకు. పాప నువ్వు అసలే ఎక్కువ ఒట్టి మనిషి కాదు. నువ్వు బడాయి మాటలు మాట్లాడద్దు నా దగ్గర. ఏదైనా గానగల మాటలు మాట్లాడితే రేపు పడేస్తా ఒకటేసారి. ఏమైనా నువ్వు చేసిందంతా చేసి శుభవార్త చెప్తుంటే ఏంద్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏ బర్రె కొంచెం పడదానా వచ్చావు లైన్ లేక నువ్వు ఏముంటుందా? అత్త అసలే ఒట్టి మనిషిని కాదు. చెప్పు మెడతో నీ అబ్బా నైట్ 3 పాపరాలు నమ్ములు ఉండదనా? నువ్వే నీకు మొత్తం అంతా ఎంతమంది తెప్పించుకొని, మీరు తెప్పించుకొని కడుపులో వస్తే కాళ్ళు నీ అబ్బా యో, చిల్లదానా. ఏ నోరు మూసుకొని మాట్లాడితే మళ్ళీ మరి పనికి మనం ఉండదనా? ఎందుకు తిడుతున్నావురా? ఏ మీ తిడతానలేదు నరకాల మిమ్మల్ని అంత ఇద్దరు తండ్రి బిడ్డని. ఈ గానా తండ్రి బిడ్డ ఎవర్రా? తండ్రి నువ్వు, బిడ్డ నా దగ్గర ఉంది. మెట్టి పగలు తింటే నీ మళ్ళా బూతులు తిడుతున్నావేంద్రా నువ్వు? ఏ బూతులు కాదు నాకు వచ్చాయనుకో. నీ అబ్బా ఏడి ఎక్కువ సౌండ్ చేయకూడదని మాట్లాడతానా. ఇంట్లో ఉండానని మీకేమి పని పాట లేకుండా ఎన్ని మాటలు యో మాట్లాడతాను. యో యో ప్రసాద్, చిట్టి ఏ పాపతో అట్లా మాట్లాడద్దురా. ఏంది మాట్లాడుతారా నువ్వు? మళ్ళా నీకు మర్యాద రెస్పెక్ట్ ఇచ్చండా. ఉరానేంత వరకు తెప్పించుకోవద్దు నువ్వు. నీకేమి యో నీకే ప్రసాద్, చిట్టి పాపకి బలం అది లేదు. ఈ పాప అదేమన్నా బర్రిగొడ్డు మాత్రం ఉంది, అది పెరలేసుకొని తిప్పుకొని పాపని. నువ్వు పాపని అంటావు, సన్న పాపని అంటావు నువ్వు. ఆ యో, మీ మొగుడు భార్యల మధ్యలో దూరే తప్పులే గాని ఏంది ఏం మూడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ భార్య భర్తల మధ్యలో దూరకూడదులే కానీ నాకు తెలిసి వచ్చింది. నేనేం చూడలేదా ఏంది? ఏ ముస్లిం మొగమడా, నీ బిడ్డకి నాకు ఏం సంబంధము? నువ్వు పెళ్లి ఏం మొగుడు అన్నావనుకో, పెళ్లి ఈల పెట్టి తీసుకొని ఏం నరికేస్తాను. సంబంధం లేదంటున్నావరా నువ్వు? ఏం జరిగింది లోపరముంటదన? ఏం జరిగింది? ఏం జరిగింది? ఎట్లా చెప్పగలను నేను? బర్రె కొద్ది వేసుకుని మాట్లాడుతున్నా దగ్గర. ఇది అవనాలు చేయదు నువ్వు. రే మబ్బులో ఏం చేసావురా? ముబ్బలో నువ్వు నేను చేసేదేముంది, నువ్వే చేస్తావా గాని. నేనే చేస్తే నువ్వు చేయలేవా? నువ్వు అంటే గొజ్జావా? ఏ గొజ్జం ఉండదనా, పనికి మనం ఉండదనా? ఏం నువ్వురా మాత్రం గొజ్జగాడివి. మర్యాదంగా బిడ్డకి తండ్రిని ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవాలా? నువ్వు బిడ్డ తండ్రిని ఒప్పుకోరా?
ఏ గొజ్జం పడదనా పనికి మనం పడదనా నీకు అసలు నాకు వచ్చినాక మంచి బుద్ధులు ఇంకా నోటికి అదుపు లేకుండా వస్తాయి నాకు మాటలు. ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వేంది నీకు తేడాగా అంటావు? గొజ్జం అంటావా? ఎట్లా మాట్లాడేది తెలుసా? నాకు ఏ కూడా చెప్పు. తప్పైపోయింది లేరా, నువ్వే కదా రా నా దగ్గరికి చూపిస్తానన్నావు. అప్పుడు వచ్చింటేనే కదా నన్ను ఇలా తయారు చేసావు. ఏం చేసినా? నువ్వు మళ్ళీ అన్ని అడగకు. ఏ నువ్వు ఎంతో మందితో పోయి నువ్వు నాన్న అంటకట్టద్దు నువ్వు. యో ప్రసాద్, నువ్వు ఏదన్నా మాట్లాడు కానీ పాప గురించి తప్పుగా మాట్లాడుకో. ఫస్ట్ నువ్వు ముడ్డి కడుక్కోరా. నీ రే ముడ్డి నువ్వు రే కడుక్కో. రే ప్రసాద్, నీకు మళ్ళా మర్యాద మర్యాద జాగ్రత్త పెట్టుకో. నీకు పోతురాజు పల్లెం వాళ్ళట్టే తెలీదు అయ్యింది. నీకేం మర్యాద పోతుందని చెప్తానా? మర్యాద లేకుండా పనికి మనం మాట్లాడతా. నీ గుర్తు పెట్టుకో. బొర్రాన్ని తెప్పించుకోద్దాం. మళ్ళా పిచ్చిపోయిన పనులోడా అని కూడా తప్ప ఇంకా అడుగురికి మాట్లాడుకో. ఏదైనా కానీ గానాగర మాటలు ఎక్కువ నా దగ్గర జరిగినాయి అనుకో, నీ ఎంతసేపు అయింది తెలుసునా? 12 గంటలు 12 అయితే 1 గంట 1:30 అవుతుంది. ఈ టైంలో ఏ పనికి మానవుడే గాని ఎవడైనా నాకు కానీ మామిడికాయలు తినాలనందరా. పొయ్యి మామిడికాయలను కట్టుకోపో. రోజు తినుకుంటావు. తీ పుల్లగా ఉందిరా నోరంతా. పుల్లగా ఉంటుందో ఇంకా 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 ఏం నాకు బద్ద. అసలు మీకు ఈ పని పాటలు ఏమో ఈ టైంలో ఎవడని ఫోన్ చేస్తారు ఇద్దరు? శుభవార్త చెప్పడానికి తండ్రి కాబట్టి ఎవరు చెప్తారా? నేను చెప్పేది నువ్వు ఇక్కడ సుజాతకు చెప్పేద్దాం అనుకుంటున్నారా? నేను ఎక్కువ మాట్లాడకి వీల్లేదు. ఈడంతా ఉన్నారు, సౌండ్ వస్తుంది. ఏమో గట్టిగా వినపడినా అనుకో, నేను అడిచేకి లేదు. ఏ పనికి మానముండదనా ఆ సుజాత గుండు గురించి మాట్లాడినామనుకో నీకు అర్హత లేదు. దానికి కూడా చెప్తాను. సుజాతకు చెప్పేస్తాను నాకు కడుపు చేసావని. ఏ మెట్టుతో కొడతాను అసలు నీకే బజార్దానా? నీకేమి నువ్వు ఎవరు చేసినారు ఇవన్నీ? మనం లోకానికి చెప్పేద్దాం రా. నేను లోకానికా? నేను లోకంలోనే పంపించేస్తా పైకి. ప్లీజ్ రా సుజాతకు చెప్పేద్దాము. ఎన్ని రోజులు దాచుతాం మన రంకు? అసలు చూడు పాప, నేను చాలా బాబు నువ్వు నీ బర్రెకొని తీసుకొని స్వీట్ గా మాట్లాడే ట్రై చేసినా బర్రెకొని మరి నన్ను కడుపు ఎందుకు చేసావురా? మరి కొంత అయితే మీ నాయనకి డాడీ మాట్లాడు. పనికి మనం ఉండదనా? హలో చెప్పు అల్లుడు. నువ్వు అల్లుడు అనొద్దా? నాకు అల్లుడు అన్నావంటే నీకు మర్యాద పోతా చెప్తానా? నువ్వు అల్లుడు కాకపోతే కూతురికి మొగుడైతావు కదా. నీ కూతురు ఏ రోజుతో పోయింది. తప్పు అల్లుడు. తప్పు కాదు, రైట్ ఆన్సర్ ఇదే. నీకు మర్యాద చెప్తున్నా. ఎంతో మంది క్లబ్లో పోయింది, టూర్లు పోయింది, మన ఇక్కడ ఢిల్లీలో పోయింది, కడకు పోయింది, మొత్తం అన్ని అందరితో తిరిగింది. తెలుసులే ప్రసాద్, అవన్నీ పాతవులే గాని అవన్నీ పక్కన పెట్టేసాయి. ఇప్పుడు కొత్తగా మ్యాటర్ నీదే కదా, నీకు దాని గురించి మాట్లాడు. నీకు ఏమన్నా నీచు జారి ఏమైనా ఉందా? లజ్జ, సిగ్గు, మానము, మర్యాద ఇవన్నీ కలిగి ఉన్నాయి? అవన్నీ పొలంతో పాటు అమ్మేసినాలే గాని నువ్వు మొదటి మ్యాటర్ చెప్పు. ఇప్పుడు ఎప్పుడు పెళ్ళి? ఏ చిల్లర మగమోడా, ఈ గాడిది మగమోడా, పోయి మానం మర్యాద నా కొడుకైతే ఇవ్వడని కదా బిడ్డ గురించి ఎట్లా చెప్పుకుంటాడా? చిన్న వయసులో ఏదో ముచ్చట పడి తిరిగిందిలే పబ్బులకి. నీదేమే, నీ సొమ్మేమని పెట్టినావా ఏంది? సొమ్ము పెట్టినానా, నక్కు పెట్టినానా, నా బొంగు పెట్టినానా? నీ కాదు, నీ పాపని పెంచేకి రాక ఊళ్ళలో ఎడితే అది యువతో మీద పోయి. ప్రసాద్, ఒక్కటి చెప్పేది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే తండ్రివి. నీకు రేపు ఎల్లుండి వచ్చి పెళ్లి చేస్తాము. పెళ్లి చేసే ముందరా నిన్ని ఏడాడ ముక్కలు నరికేళ్ళు. సరే నువ్వు నరుకుతావో లేదో చూసుకుందాంలే గాని ప్రసాద్, పాపను మాత్రం బాగా చూసుకో.
చెప్పు. ఇదో ఇక్కడ చూడు, మిమ్మల్ని ఇద్దా నాకు ఇన్వాల్వ్ కావద్దు, నాకు అర్థమైందా? ఏదో యో మన ప్రసాద్, మన బంగారట్ట ముద్దు బిడ్డని పెట్టుకొని నువ్వు ఏంది ఎవరు పాప సుజాత ఎట్ట పడుతున్నావు? ఎవరు చెప్పారు నీకే? లేదులే, వాళ్ళ నాన్నని పిలిచి మొత్తం చెప్పిస్తాను. మొన్న కూడా దానికి మర్యాద జరుపుతానని చెప్తాను. నీకి నీ కూతురికి ఎక్కువ లాగద్దండి, ఎక్కువ దూరద్దండి. 2 పాయింట్లు. ఏమని ఎందుకురా డాడీ చెప్పింది ఒప్పుకో. నువ్వు అసలు నీ గొంతు వినాలంటే నాకే అసహ్యం అనిపిస్తుంది. ఒకసారి ఏ అసహ్యం ఇది? ఎందుకురా మీ ఇంటికి పిలిపించుకున్నావు? ఏం చేసిన పొట్టబెట్టి మూత ఏ వస్తాయి. అవన్నీ చెప్పను నేను. నీ అబ్బా పనికి మాలం ఉండదనే. ఎవడు పనుకుంటాడు? ఎవరితో ఉంటాడు నీతోను? ఆ బర్రుకొని ఏ తెచ్చుకొని నన్ను 3 గంటల సేపు సతాయించవదురా. నేను స్వామి ప్రసన్న ఏ ఎన్ని మహిళా సంఘాలు రావా నాకు సపోర్టు? నీ మహిళా సంఘాలు వచ్చేదే కానీ నేను నీకు అన్ని వస్తాయి స్వామి, అన్ని సపోర్ట్లు వస్తాయి. అమ్మ మొగలు సపోర్ట్లు ఏ వస్తాయి. సుజాత దగ్గర ఉంది ఏంది, నా దగ్గర లేనిదిరా. ఏ గొజ్జం ఉండదనా పనికి మాల మూడు మాట్లాడుతుంటాడ. ఏ తిట్టుకోను, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్లేదు. నువ్వు బజార్ దాని ఒకటి మీకు ఏమన్నా చెల్తాయి. నేను మర్యాద వ్యక్తి కాల నేను నీకేంది మర్యాదరా గొజ్జగనివే. అమ్మ జీవితం మిమ్మల్ని ఎక్కడ పట్టి నరకాలంటే ఒక నిన్నేమో రాయలసీమలో మిమ్మల్ని పండపెట్టి యో ప్రసాద్, ఓడి చెప్తా ఈయన పాపను మించిన మంచి పాప భూప్రపంచంలోనే లేదు. మీకు దండం పెడతా. మీరుగానా నాకు ఇట్లా ఫోన్లు చేసి ఆ ఫోన్లు సిమ్ము మార్చి యో ఇప్పుడు పాప కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవరు సమాధానం చెప్తారు? పాప కడుపులో ఉన్న బిడ్డకి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? మళ్ళీ చెప్తారే. మళ్ళా చెప్తావా? సుజాత ముందర చెప్తావా? నేను నిద్రపోతున్నాను, నాకు నిద్ర ఫుల్ ఉంది. సత్తా ఇచ్చినాం అనుకో, వండేసి మిమ్మల్ని నీకు ఒకసారి అర్థం చేసుకుంటే అర్థం కాదు. మీకు ఏమన్నా చెప్పేది వినండి. ఎందుకురా నువ్వు అలా చేస్తున్నావా? అమ్మో మీరు మీ గొంతులు మార్చి నువ్వు పడుకున్నాడు కాళ్ళు వస్తాయి కదరా. అయినా మీ గొంతులు వినాలంటే మీ తండ్రి బిడ్డది. నాకు అసలు ఒళ్ళంతా జుల్లు అంటుంది. నాకు మది అంటుందా ఆ రోజులాగే నీకు జల్లని? నమ్మ జీతం. అసలు మిమ్మల్ని పుట్టించిన చెప్పు చెప్పు చెప్పు. నువ్వు కూడా ఇప్పుడు కొత్తగా బిడ్డను పుట్టిస్తున్నావు కదా. ఆ నువ్వు కూడా కొత్తగా బిడ్డను పుట్టిస్తున్నావు కదరా. అమ్మాయి పేరేం పెడదామా? లంగోలి టీ పెట్టు. ఏంటి? లంగాల ముండ పెట్టు. లేదు తండ్రి పేరే పెడతా, గొజ్జ లంగాని. లోపల ఏమైనా తిడుతున్నావు? మంచి బూతులు తెప్పించగలి చేస్తాను. అంతే వాడేసుకొని నువ్వు తిట్టేస్తావా? వాడేసే కాదు, నాకు గలీజ్ అంటే గలీజ్ నా మాటలు వస్తానే నా నోట్లో. సుజాతకు చెప్తానుండు. నువ్వు అసలు మధ్యలో సుజాత లాగద్దు. లేదు దానికే చెప్తా నేనంతా. నువ్వు నన్ను ఎలా వాడుకున్నావో. కాదు ఉండు, నేను అడుగుతాను. ఇప్పుడు నేను అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ముద్దడుతావా? ఏ ముద్దు కాదే. ఎట్లొచ్చింది కడుపుకి? ఎట్లొచ్చింది ఇది వెళ్దా? చెప్పుతో కొడతా. నీ పనికి మానం ఉండదనా? తెచ్చింది నువ్వే కదా. ఒకసారి ఫోన్లో చేయొద్దని చెప్తారా? ఫోన్లు చేసి ఫోన్ కట్ చేయి. సుజాతతో చెప్పిస్తా ఉండు నీకు. అసలు ఫోన్ కట్ చేయను అన్నా. గుజ్జినానా? గొజ్జం ఉండదనా? గొజ్జ పనికి మానం ఉండదనా? తేడా బంగారు. ఫస్ట్ మీ నాయనకి ఫోను.
డాడీ మాట్లాడు. ఈ అబ్బా జీవితం ఏం పనిమానం ఉండలో పనికి నా కొడుకులంతా నాకే తగ్గు చచ్చిపోయినారేమో. ఏం నిద్రపోను ప్రశాంతంగా. ఏమైతుంది వీళ్ళకేమే? అల్లుడు నువ్వు అల్లుడు గిల్లుడు అనేది దీని నంబర్ ఫోన్ చేసి ఇంకోసారి మర్యాద చేయబోతు చెప్తానా. ఆల్రెడీ చెడగొట్టినావు కదా. ఏ ఫోన్ పెట్టి నాకోసం ఇంకోసారి నేను ఫోన్ చేసి చూడపో మర్యాద చెప్తానా. అల్లుడు రేపు కాయలు పూలు తీసుకొని నీ కాటికి వస్తామా. ఎట్లా నాకోసం కాకి మూతాడు